నమస్కారం. తమిళనాడులో 2026 ఎన్నికల హీట్ అప్పుడే మొదలైపోయింది. దళపతి విజయ్ ఎంట్రీతో సమీకరణాలన్నీ పూర్తిగా మారిపోయాయి. మరి విజయ్ ఒంటరి పోర్ ప్లాన్ వర్కౌట్ అవుతుందా? ఆయన డిఎంకేకి బి టీమ్గా మారుతున్నారా లేక నిజంగానే మార్పును తెస్తారా? కింగ్ మేకర్ అయితే ఎవరికి మద్దతునిస్తారు? ఈ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ అన్నీ మనం ఈ వీడియోలో చూద్దాం. వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. తమిళనాడు రాజకీయ యువనికపై ఇప్పుడు అందరి కళ్ళు దళపతి విజయ్ వైపే ఉన్నాయి. ఇక ఎప్పుడు డిఎంకే ఏఐఏడీఎంకే మధ్య సాగే ద్విముఖ పోరులో తమిళగ వెట్రగ కలగం టీవీకే రూపంలో మూడో శక్తి ప్రవేశించడం కాలీవుడ్ నుంచి కోట్ల వరకు పెను సంచలనమే రేపుతోంది. ముఖ్యంగా విజయ్ ఎవరితోనూ పొత్తు లేకుండా ఒంటరిగా 234 స్థానాల్లో పోటీ చేస్తామని ప్రకటించడం ఒక మాస్టర్ ప్లానా లేక సాహసమా అనే చర్చకు తెరలేపింది. నిజానికి తమిళ రాజకీయాల్లో గతంలో విజయకాంత్ వంటి వారు ఒంటరిగా వెళ్ళినప్పుడు భారీ ఓట్ షేర్ సాధించిన దాఖలాలు కూడా ఉన్నాయి. కానీ అది అధికార పీఠాన్ని మాత్రం దక్కించలేకపోయింది. అయితే విజయ్ వ్యూహం కేవలం గెలవడం మాత్రమే కాదు, తమిళనాడులో దశాబ్దాలుగా పాతుకుపోయినటువంటి ద్రావిడ రాజకీయాలకు ఒక ప్రత్యామ్నాయంగా నిలబడటం. యువతలో ఉన్న విపరీతమైన క్రేజ్, మహిళా ఓటర్ల మద్దతు తనను గట్టెక్కిస్తాయని విజయ్ చాలా గట్టిగా నమ్ముతున్నారు. విజయ్ పార్టీ ప్రభావం విషయానికి వచ్చినట్టయితే ఎన్నికల విశ్లేషకుల అంచనా ప్రకారం టీవీకే దాదాపు 10% నుండి 15% వరకు ఓట్లను కొల్లగొట్టే అవకాశం కూడా ఉంది. ఇది గెలుపు ఓటములను శాసించే సంఖ్య. సాధారణంగా అధికార పార్టీపై ఉండే వ్యతిరేక ఓట్లు విపక్షాల వైపు మళ్లుతాయి. అయితే విజయ్ బరిలో ఉండటం వల్ల ఆ వ్యతిరేక ఓట్లు చీలిపోయే ప్రమాదం కూడా ఉంది. ఇది పరోక్షంగా అధికార డిఎంకేకి మేలు చేస్తుందని కొందరు అంటుంటే, మరికొందరు మాత్రం విజయ్ టార్గెట్ చేస్తున్నటువంటి మైనారిటీ మరియు దళిత ఓటు బ్యాంక్ డిఎంకేకి బలమైన కోటలని, అక్కడ గనుక గండిపడినట్టయితే స్టాలిన్ ప్రభుత్వానికి కష్టాలు తప్పవని విశ్లేషిస్తున్నారు. అంటే విజయ్ చీల్చే ఓట్లు ఎవరి బుట్టలో పడతాయనే దానిపైన 2026 ఫలితాలు ఆధారపడి ఉన్నాయి. ప్రస్తుత ట్రెండ్ చూస్తున్నట్టయితే ఏ పార్టీకి స్పష్టమైన మెజారిటీ రాకపోతే పరిస్థితి ఏంటన్న ఆసక్తి కూడా నెలకొంది. ఒకవేళ ఎన్నికల తర్వాత విజయ్ పార్టీ కింగ్ మేకర్గా అవతరిస్తే పరిస్థితి చాలా ఆసక్తికరంగా మారుతుంది. ఇప్పటికే ఎన్డీఏ కూటమి విజయ్కి గాలం వేస్తోందని, ఆయనకు డిప్యూటీ సీఎం పదవి కూడా ఆఫర్ చేశారనే ప్రచారం జోరుగా సాగుతోంది. కానీ విజయ్ బహిరంగంగానే బీజేపీని తన సైద్ధాంతిక శత్రువుగా, డిఎంకేను తన రాజకీయ శత్రువుగా ప్రకటించి తన స్టాండ్ ఏంటో స్పష్టం చేసేశారు. ఒకవేళ హంగు గనుక ఏర్పడినట్టయితే విజయ్ ఎటువైపు మొగ్గు చూపుతారనేది $1 మిలియన్ ప్రశ్న. డిఎంకేతో కలవడం అంటే తాను నమ్ముకున్నటువంటి అవినీతి రహిత నినాదానికి తూట్లు పొడవడమే అవుతుందని ఆయన నమ్మకం. అదే సమయంలో బీజేపీ మద్దతున్న కూటమికి మద్దతిస్తే తమిళనాడులో ఉన్న ప్రాంతీయ సెంటిమెంట్ను దెబ్బతీసినట్లవుతుంది. అందుకే ప్రస్తుతానికి విజయ్ ఏ కూటమికి చిక్కకుండా తన సొంత ఇమేజ్తోనే ముందుకెళ్తున్నారు. తుది ఫలితం ఎలా ఉన్నా ఈ ఎన్నికల్లో విజయ్ వేసే ప్రతి అడుగు తమిళనాడు రాజకీయ భవిష్యత్తును మార్చేసేలా ఉంది. సో ఫ్రెండ్స్, ఇది దళపతి విజయ్ టీవీకే పార్టీ పొలిటికల్ స్ట్రాటజీపై మా విశ్లేషణ. మరి మీరేమనుకుంటున్నారు? విజయ్ ఒంటరి పోరు ఆయన్ను సీఎం పీఠం వైపు తీసుకెళ్తుందా లేక కింగ్ మేకర్గా ఆయన ఏమైనా మార్చగలుగుతారా? మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ సెక్షన్లో తప్పకుండా షేర్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ పొలిటికోస్ అప్డేట్స్ కోసం మా పొలిటికోస్ ఛానల్ను ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.